హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు మరియు ఏపీ హైకోర్టు జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మార్క్స్ కు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ ఛానల్లో జనవరి కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మార్చికి సంబంధించిన 4 పార్ట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 5. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు మీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివిజన్ చేసుకుంటూ ఉండండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్సెస్ అనేవి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2026 బిఎన్పి పరిబాస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు అంటే జానిక్ సిన్నర్ అనే అతను గెలుచుకున్నారు. నెక్స్ట్, 2026 బిఎన్పి పరిబాస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే అరీనా సబలెంకా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ 2026 టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించబడింది అంటే ఇండియాలోని న్యూఢిల్లీలో నిర్వహించబడింది. నెక్స్ట్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 టోర్నమెంట్ లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది అంటే 208 పతకాలు సాధించింది. నెక్స్ట్, భారత్ సాధించిన 208 పతకాలలో స్వర్ణ పతకాలు ఎన్ని అంటే 75 స్వర్ణ పతకాలు సాధించింది. నెక్స్ట్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 టోర్నమెంట్ లో భారత్ తన చరిత్రలోనే అతిపెద్ద జట్టుగా ఎంతమంది ఆటగాళ్లను బరిలోకి దింపింది అంటే 219 మంది ఆటగాళ్లను బరిలోకి దింపింది. నెక్స్ట్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 టోర్నమెంట్ ఏ తేదీల మధ్య నిర్వహించబడింది అంటే మార్చి 8 నుండి 13 వరకు నిర్వహించబడింది. నెక్స్ట్, సాతి పోర్టల్ యొక్క పూర్తి పేరు ఏమిటి అంటే సాతి పోర్టల్ అనేది దాని ఫుల్ అబ్రివేషన్ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సాతి పోర్టల్ ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే కేంద్ర విద్యాశాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే శాఖ వచ్చేసి దీన్ని ప్రారంభించింది. నెక్స్ట్, సాతి పోర్టల్ ను ఏ ప్రముఖ విద్యా సంస్థ సహకారంతో రూపొందించారు అంటే ఐఐటి కాన్పూర్ అనే విద్యా సంస్థ సహకారంతో రూపొందించారు. నెక్స్ట్, సాతి పోర్టల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ మరియు శిక్షణ అందించడం. నెక్స్ట్, నాసా చేపట్టిన డార్ట్ మిషన్ యొక్క పూర్తి పేరు ఏమిటి అంటే డార్ట్ యొక్క ఫుల్ అబ్రివేషన్ డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. నెక్స్ట్, డార్ట్ వ్యోమనౌక ఏ గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొట్టింది అంటే డిమోర్ఫోస్ అనే గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొట్టింది. డార్ట్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గ్రహశకలం యొక్క కక్షను మార్చడం ద్వారా భూమిని రక్షించే సాంకేతికతను పరీక్షించడం. గ్రహశకలాన్ని ఢీకొని దాని కక్షను మార్చడం, ప్లానెటరీ డిఫెన్స్. నెక్స్ట్, డార్ట్ వ్యోమనౌక డిమోర్ఫోస్ ను ఢీకొట్టిన తర్వాత ఆ గ్రహశకలం ఆకృతిలో వచ్చిన మార్పును శాస్త్రవేత్తలు ఎలా అభివర్ణించారు అంటే ఎలా చెప్పారు దాన్ని అంటే ఇది గోళాకారం నుండి గుమ్మడికాయ ఆకృతికి మారింది, గోళాకారం నుండి గుమ్మడికాయ లాగా మారిపోయింది. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అంటే ఉద్దండరాయనిపాలెం దగ్గర ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఇటీవల తొలిసారి యూకే మరియు ఇటలీ దేశాలకు ఎగుమతులు చేయబడిన
అస్సాంకు చెందిన ఏ రకం బియ్యం వార్తల్లో నిలిచింది అంటే జోహా బియ్యం అనేది వార్తల్లో నిలిచింది. జోహా బియ్యం ఏ రాష్ట్రానికి చెందిన భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తి అంటే అస్సాం రాష్ట్రానికి చెందిన జిఐ ట్యాగ్ కలిగిన ఉత్పత్తి. నెక్స్ట్, జోహా బియ్యం ఏ ప్రత్యేక లక్షణానికి ప్రసిద్ధి చెందింది అంటే ఇది అత్యద్భుతమైన సువాసన మరియు విభిన్న రుచిని కలిగి ఉంటుంది. నెక్స్ట్, జోహా బియ్యం ఎగుమతిని ప్రోత్సహించిన భారత ప్రభుత్వ సంస్థ ఏది అంటే అపెడా. అపెడా అంటే అగ్రికల్చర్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీఈడిఏ. నెక్స్ట్, జోహా బియ్యం తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే కింద 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కరెక్టే. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కరెక్టే. నెక్స్ట్, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కరెక్టే. నెక్స్ట్, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇవన్నీ సరైనవే. నెక్స్ట్, పంచుడోలా ఉత్సవాన్ని ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఒడిశాలో జరుపుకుంటారు. నెక్స్ట్, 2026లో ఈ పంచుడోలా మేళం ఏ మాసంలో నిర్వహించబడింది అంటే పాల్గొన మాసం అంటే మార్చిలో నిర్వహించబడింది. నెక్స్ట్, ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అంటే సిక్కిం రాష్ట్రంలో నిర్వహించబడింది. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ అనేది ఇటీవల సిక్కిం రాష్ట్రంలో నిర్వహించబడింది. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్టును మీరు ఇంకా డీప్ గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మళ్ళీ మనం మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్, ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి అంటే దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఆర్కిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పెరిటీ. ఆర్కిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పరిటీ. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఉత్సవంలో రికార్డు స్థాయిలో 40,000కు అమ్ముడైన ఒకే కుండీలోని సిబిడియం ఆర్కిడ్ రకం పేరు ఏమిటి అంటే క్వీన్ ఆఫ్ హార్ట్. ఆప్షన్ బి. నెక్స్ట్, సీ డ్రాగన్ 2026 అనేది ఏ రకమైన సైనిక విన్యాసం అంటే బహుళ జాతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ విన్యాసం. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ASW, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. నెక్స్ట్, సీ డ్రాగన్ 2026 విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే గ్వామ్, పసిఫిక్ మహాసముద్రం గ్వామ్ లో నిర్వహించబడ్డాయి. నెక్స్ట్, సీ డ్రాగన్ 2026 విన్యాసాలలో పాల్గొన్న దేశాలు ఏవి అంటే భారత్, అమెరికా, జపాన్, కెనడా, దక్షిణ కొరియా మరియు ఆస్ట్రేలియా. నెక్స్ట్, భారత నావికాదళం నుండి ఈ విన్యాసాలలో పాల్గొన్న సుదూర శ్రేణి నిఘా విమానం ఏది అంటే P8I అనేది ఇందులో పాల్గొన్న సుదూర శ్రేణి నిఘా విమానం. నెక్స్ట్, బుమ్రా కంటే ముందు యూనిక్ లో ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసిన బాలీవుడ్ నటులు ఎవరు అంటే సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కరీనా కపూర్ ఖాన్. నెక్స్ట్, యూనిక్ లో యొక్క ఏ ప్రత్యేక ఫిలాసఫీ ఆధారంగా బుమ్రా కొత్త ప్రచార చిత్రం రూపొందించబడింది అంటే లైఫ్ వేర్ అనే ఫిలాసఫీ ద్వారా ఈ ప్రచార చిత్రం అనేది రూపొందించబడింది. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గోశాలలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే 1460 గోశాలలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ లో గోవుల సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఏ పథకం కింద పేడను కొనుగోలు చేస్తుంది అంటే గోధన్ న్యాయ్ యోజన అనే పథకం కింద పేడను కొనుగోలు చేస్తుంది. నెక్స్ట్,
నగోయా ప్రోటోకాల్ అమలుపై భారతదేశం తన మొట్టమొదటి జాతీయ నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే ఫిబ్రవరి 27, 2026న సమర్పించింది. నెక్స్ట్, ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తుంది? ఆన్సర్, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మరియు నిపుణులు సిఈసి. నెక్స్ట్, కొండ నిర్వచనం వివాదం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అంటే రాజస్థాన్ లో ఎక్కువగా ఉంది. హిల్ అనేదాని నిర్వచనంపై వివాదం అనేది రాజస్థాన్ లో ఎక్కువగా ఉంది. నెక్స్ట్, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి దక్కింది అంటే ఎస్ సోమనాథన్, ఇస్రో చైర్మన్ గారికి దక్కింది. నెక్స్ట్, ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డును ప్రధానంగా ఏ నగరంలో చేసిన కృషికి గాను అందజేస్తారు అంటే నగరం కాదు, ఏ రంగంలో అంటే ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష పరిశోధనలు, ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్స్ సంబంధించిన అంశాలలో ఈ గుర్తింపును అందజేస్తారు. నెక్స్ట్, ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డును ఏ సంస్థ నిర్వహిస్తుంది లేదా ప్రదానం చేస్తుంది అంటే ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష పరిశోధనల యొక్క సంస్థ. నెక్స్ట్, ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డు గ్రహీతకు లభించే బహుమతి ఏమిటి అంటే 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. 5 లక్షల నగదు అందిస్తారు, అదేవిధంగా ప్రశంసా పత్రం అనేది ఇస్తారు. నెక్స్ట్, 2025 సంవత్సరానికి గాను తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు అంటే నందిని సిద్ధార్థ్ రెడ్డి. నెక్స్ట్, 2025 సంవత్సరానికి ఇంగ్లీష్ విభాగంలో క్రిమ్సన్ స్ప్రింగ్ నవలకు గాను అవార్డు పొందిన రచయిత పేరు ఏమిటి అంటే నవతేజ్ సర్నా. నెక్స్ట్, సాహిత్య అకాడమీ గ్రహీతలకు బహుమతిగా ఏమి అందజేస్తారు అంటే ₹1,00,000 నగదు, శాలువా మరియు స్మారక చిహ్నం. నెక్స్ట్, హిందీ విభాగంలో 2025 సాహిత్య అకాడమీ అవార్డును పొందిన జీతే జీ అలహాబాద్ పుస్తక రచయిత ఎవరు అంటే మమతా కాలియా అనే ఆమె రచయిత. నెక్స్ట్, ఈ స్వాస్థ్ధామ్ పోర్టల్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్, ప్రభుత్వ రంగంలో ఆసుపత్రిలో ప్రోటాన్ క్యాన్సర్ థెరపీని అందించుకున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే అస్సాం అనేది మొట్టమొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్, అస్సాం ప్రభుత్వం ఏ ఆసుపత్రిలో 500 కోట్ల వ్యయంతో ప్రోటాన్ థెరపీ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది అంటే గౌహతి మెడికల్ కాలేజ్ GMCH లో ఇలా చేయడానికి ఆమోదం అనేది తెలిపింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకుని తరచూ రివిజన్ చేయండి. మరియు ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. మరో ముఖ్యమైన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.